హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈలాగ్ వచ్చేసి అయితే భోగి రోజు ముందు రోజుది. అమ్మ అయితే ఆ రోజు కూడా అయితే పనుంది అని చెప్పేసి పొలానికి అయితే వెళ్ళింది. కానీ పండగలైతే వస్తున్నాయి. పిండి వంటలు కూడా చేయాలి కదా! లోయితని పెట్టుకొని ఆయిల్‌తో కొంచెం చేయడం కష్టమే అవుతది అని చెప్పేసి వితౌట్ ఆయిల్ ఏమేమి ఉన్నాయా అనేసి పాపకు కూడా కొంచెం హెల్తీగా ఉండేది ఏంటి అని ఆలోచిస్తే నాకైతే ఫస్ట్ సున్నుండలైతే తట్టింది అండి. సో, సున్నుండలు చేద్దాంలే అని చెప్పేసి పాపను అలా నిద్రపుచ్చేసి ఫస్ట్ అయితే ఇట్లా పప్పుని అయితే మినపప్పు తీసుకొని వచ్చి అయితే వేపుకుంటూ ఉన్నాను. మరీ ఎక్కువ అయితే చేయలేదు. ఒక 1/2 కేజీ అయితే తీసుకొచ్చేసి 2 సార్లు కొంచెం కొంచెం అయితే వేసి కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టేసి మొత్తం అయితే మరీ మాడిపోకుండా, మరీ పచ్చిగా ఉండకుండా గింజలన్నీ ఈక్వల్‌గా ఫ్రై అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై అవుతూనే ఉంటేనే ఈలోపైతే బెల్లం కావాలి కదా దాంట్లోకి. సో, ఇలా అయితే చాకుతో తురుము పట్టుకున్నట్లుగా అయితే కట్ చేసేసుకున్నాను సన్నగా మొత్తము. 2 ఈక్వల్‌గా అయితే అయిపోతది అని చెప్పేసి ఈ 1/2 కేజీ మినపప్పుని నేను హాఫ్ అన్ అవర్ వరకైతే ఫ్రై చేశాను అండి. అంటే వేపుకున్నాను. ఎందుకు అంటే పచ్చిగా ఉన్నాయంటే అసలు ఆ సున్నుండలు తినలేము. మినపప్పు మరీ మాడిపోయాయి అన్న నోట్లో అసలు పెట్టుకోలేము. సో, కొంచెం టైం పట్టినా పర్వాలేదు. తినడానికి చాలా టేస్ట్‌గా ఉండాలి అని చెప్పేసి ఇలా అయితే చేశాను అండి. బెల్లం తురుముకునే టైంలో మినపప్పు కూడా అయితే మొత్తం ఫ్రై అయిపోయాయి. 1/2 కేజీ మినపప్పుకి 1/2 కేజీ అయితే బెల్లం తీసుకున్నాను. మరీ స్వీట్ ఎక్కువైనా ఎగుటేస్తది తినడానికి. తక్కువైనా తినాలి అనిపించదు కదా! సో, ఇలా అయితే బ్యాలెన్స్డ్‌గా అయితే తీసుకున్నాను. ఈలోపైతే మొత్తం మినపప్పు అయితే ఫ్రై అయిపోయాయి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ ఏద్దామని చెప్పి పక్కనైతే పెట్టేశాను. మిక్సీ ఏస్తే మళ్ళీ పాప లేచిద్ది అని చెప్పేసి ఆ డౌట్‌తో అయితే మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌కి అయితే పక్కన పెట్టేశాను. ఆలోపు పాప అయితే లేచింది. వాళ్ళ మామ అయితే ఆడుకుంటూ ఉంటే ఇలా అయితే మిక్సీ పట్టానండి. ఎప్పుడైనా మనం సున్నుండలు పిండి పట్టుకునేటప్పుడు కొంచెం బియ్యం అయితే వేసుకున్నాము అంటే నోటికి అంటుకోకుండా అయితే సున్నుండలు పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. మినపప్పులోనే కొంచెం బియ్యము అండ్ కొన్ని యాలకులు అయితే వేసేసి మరీ మెత్తగా కాకుండా ఒక 90% అయితే గ్రైండ్ అయ్యేటట్టుగా అయితే పిండిలాగా అయితే పట్టేసుకున్నాను. అది సపరేట్‌గా పక్కన పెట్టేసి కొంచెం పిండి అయితే ఉంచేసి మళ్ళీ బెల్లం కూడా అయితే వేసి మొత్తం అయితే పట్టేశానండి. అర కేజీ బెల్లము, అర కేజీ గుండ్లున్నాయి కదా! ఈ మినపప్పు మొత్తం కలిసి అంత పిండైతే అయింది. దాంట్లోకి మనకి నెయ్యి ఖచ్చితంగా కావాలి కదా! ఉండలు చుట్టుకోవడానికి అని చెప్పేసి ఇంట్లో అయితే నెయ్యి పట్టి ముందే అయితే ప్రిపేర్ చేసి పెట్టలేదు. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకొని సున్నుండలు చేసుకొని తిన్నాము అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి కదా! సో, మీగడ కూడా అయితే అప్పుడే పట్టేసి ఇలా నెయ్యి అయితే తీసి పొయ్యి మీద అయితే పెట్టేసి కరగబెట్టేసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా ఒక 10 అయితే లడ్లయితే చేశానండి. అదే సున్నుండలు. అంతేను వాళ్ళ మామ అయితే ఆడుతున్న లోయత వచ్చేసి మొత్తం పనంతా అయితే ఖరాబ్ చేసేసింది. సో, నన్నైతే అసలు సున్నుండలు చేయనివ్వలేదు. మొత్తం తనే చేస్తా అని చెప్పేసి పాడు చేస్తుంటే ఇప్పుడైతే కాదులే అని చెప్పి అవైతే పక్కకైతే పెట్టేసి ఒక డబ్బాలో అయితే పెట్టేసి పిండి సెపరేట్‌గా, నెయ్యి సెపరేట్‌గా, సున్నుండలు కొన్ని అయితే సెపరేట్‌గా పక్కన పెట్టేసి అవైతే అంతటితో అయితే క్లోజ్ చేసేసానండి. నేను అనుకున్నదొకటి, అయినదొకటి అయితే అయింది. మొత్తం చాలా సున్నుండలు అవుతాయి కదా! నెయ్యి కూడా పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. మొత్తం చేసేసి డబ్బా పెట్టేస్తే సరిపోద్దిలే అనుకున్నాను. కాపోతే మొత్తంలో అయితే తారుమారు చేసేసింది నా పని అంతా. తనని పక్కకు తీసాము అంటే ఏడ్చేసేసిద్ది. నా పనైతే చేసుకోనివ్వదు. సో, తననెందుకు ఏడిపియడమని చెప్పేసి ఇలా అయితే చేసేసాను. సున్నుండల వరకు ఒక డబ్బా పెట్టేసి, పిండైతే ఒక డబ్బాకైతే పెట్టేసి, పక్కనైతే పెట్టేశానండి. ఇంక ఇవైతే మధ్యాహ్నం 3కి అలా అయితే అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్‌కైతే మా అమ్మొచ్చిన తర్వాత అయితే కజ్జికాయలు చేద్దాము అని చెప్పేసి కజ్జికాయలకి పిండైతే పట్టేస్తున్నాను. 5కి, 5:30కి ఆ టైంలో అయితే లోపల పెట్టడానికి స్టఫ్ కోసమైతే ఒక 1/2 కేజీ అయితే పుట్నాల పప్పు అయితే తీసుకొని వచ్చాను. అండ్ 1/2 కేజీ వరకైతే బెల్లం తీసుకొని కొన్ని యాలకులు అయితే వేసేసి ఇలా మెత్తగా అయితే పట్టేసుకున్నాను. ఇది కూడా మరీ మెత్తగా పడితే నోటికి అంటుకుంటది అని చెప్పేసి ఒక 90% అయితే పట్టానండి అంతేను. కాస్త అయితే నెయ్యేసాను కొంచెం టేస్ట్ బాగుంటది అని చెప్పేసి అంతే. ఈ పిండి ఇదంతా పట్టేప్పటికైతే ఈవినింగ్ 6:30 అయితే అయిపోయింది. లోయత ఆటలు కూడా అయితే అయిపోయి ఇంటికైతే వచ్చేసింది. సో, ఈ పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా
పాపనికి కొంచెం స్నానం అవన్నీ చేపించిన తర్వాత కొంచెం నైట్ టైం అయితే అయిపోయింది. 7:30 అయిపోతే అయిపోయిందండి. మేము కజ్జికాయలు స్టార్ట్ చేసి స్టవ్ మీద అయితే వేసేటప్పటికి పడుకునేప్పటికి చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే చేయలేదు, స్టవ్ మీద కాబట్టి ఒక కొంచెం ఎర్లీగానే అయిపోయింది. దాంట్లోకి అయితే నేను ఒక 3/4 kg వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 1/2 kg వరకు అదే ఒక 1/4 కిలో వరకు అయితే మైదా పిండి తీసుకున్నాను. మొత్తం గోధుమ పిండి తీసుకున్న కొంచెం నిలవ ఉండే కదా, గట్టిగా అయిపోతాయి అని చెప్పేసి ఆ 1/4 కిలో వరకు అయితే మైదా పిండి తీసుకొని కాస్త ఉప్పేసి కాస్త నెయ్యి అయితే వేసేసి కలిపేసి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. నానింది అంటే కొంచెం చపాతీలాగా చేయడానికి అయితే సాఫ్ట్గా ఉంటాయి, మనకు కూడా కష్టం అనిపించదు కదా అని నేనైతే ఫస్ట్ చపాతీలాగా రుద్దేసి మా అమ్మకి అయితే ఇచ్చాను. మా అమ్మ దాంట్లో స్టఫ్ అయితే పెట్టేసి కజ్జికాయలాగా అయితే వేసి ఆడపెడుతుంది. కొంచెం మా అమ్మకి వేరే పని అయితే ఉంది అని చెప్పేసి మా తమ్ముని కూడా అయితే పిలిచాము. పర్లేదు కొంచెం అయితే హెల్ప్ చేశాడు. నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మా తమ్ముడు రాడండి, ఎప్పుడు బయట ఆడుతూనే ఉంటాడు. ఈసారి అయితే పర్లేదు కొంచెం అయితే హెల్ప్ చేశాడు. చాలా దిక్కులు వీటిని కొన్ని కొన్ని రకాల పేర్లతో అయితే పిలుస్తారు కదా, మా సైడ్ అయితే మేమైతే కజ్జికాయలు అయితే అంటామండి. కొంచెం ఫస్ట్ కదా చేయడము, స్పీడ్గా అయితే చేయట్లేదు. మా అమ్మ కొంచెం త్వరగా చేయండి పొద్దుగుకుతుంది కదా అని అయితే అంటుంది. మా తమ్ముడేమో నాకు ఫస్ట్ టైం కదా చేయడము, నాకు ఎలా వస్తుందమ్మా నేను చేస్తాను మెల్లగానే అని పర్లేదు ఉండే కుంది అయితే స్పీడ్గా చేశాడు. కాకపోతే మధ్యలో ఒక 2-3 అయితే నూనెలో వేయగానే అయితే అది ఊడిపోయి పిండి అంతా అయితే నూనెలో పడిపోయి నూనె కూడా అయితే కొంచెం ఖరాబ్ అయిపోయింది. ఈ కళాయిలో నేను నెయ్యి కాగపెట్టాను కదా, సో ఆ కళాయిలోనే నూనె వేయడం వల్ల అయితే నెయ్యి ఉన్న చుట్టుపక్కల అయితే నల్లగా అయితే వచ్చింది, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. కళాయి మంచి కళాయే. ఇలా 4 అయితే వేసేసి మొత్తానికైతే 9:30 వరకు అయితే కంప్లీట్ అయితే చేసాము. ఇంకా ఫ్రెష్ అయ్యి అంతా పడుకునేప్పటికైతే 10:30 అయితే అయిపోయింది. మ్యాక్సిమం పల్లెటూరులో నైట్ టైమే వంటలు చేసుకుంటారు. పని అంతా అవ్వడానికి కూడా అలానే అవుతుంది. డే టైంలో ఎక్కువ పొలంలో ఉంటారు కాబట్టి చేసుకోవడానికి అయితే కుదరదండి. మా తమ్ముడు ఇది చేస్తుంటే ఊడిపోయిందంట కొంచెం పిండి, దానికైతే కొంచెం ఆపరేషన్ అయితే చేస్తున్నాడు. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిద్దా పాస్ అయిద్దా అని చెప్పేసి నూనెలో వేసాక వీడియో అయితే తీయక్క కరెక్ట్గా వచ్చిందా లేదా చెప్పు అని చెప్పాడు. సో నూనెలో అయితే వేసాము, పగలలేదు, పిండి బయటకు అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఈ గ్యాప్ అంతా లోహిత వాళ్ళ తాతయ్య దగ్గర అయితే ఆడింది. ఇంకా మొత్తానికి అయితే చూసేసింది ఇంట్లోకి అయితే వచ్చి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంక పిండి చూసింది అంటే అసలు ఊరకుండదు కదా, తనకైతే పిండి కావాలి అంట. తను అడగగానే మా తమ్ముడు నేను మా అమ్మ ముగ్గురు 3 పక్కల నుంచి అయితే ఇచ్చాము. సో పిండి అయితే తీసుకొని చపాతీలు చేయడానికి అయితే ఇటు వచ్చి కూర్చుంటుంది. పాప నిల్చోబెట్టగానే అయితే పడిపోయిందండి. మా అమ్మ అయితే గట్టిగా అయితే అరిసేసింది మా తమ్ముడి పైన. ఇంకా లాస్ట్లో అయిపోతుంది అనగా అయితే ఇంకొచ్చి నేనైతే నూనెలో వేస్తాను అని చెప్పేసి చాలా గొడవ అయితే చేసింది. అది నూనెకి సంబంధించింది కదా, సో అందుకే మ్యాక్సిమం నేను లోయితా ఉన్నప్పుడు ఆయిల్తో ఏ రిలేటెడ్ వంటలు అయితే చెయ్యను, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. అసలు కజ్జికాయలు అయిపోతున్నాయి అంటే ఆనందమే వేరండి. ఎందుకంటే మనం పిండి పెట్టి చేసే కొద్ది పిండి ఊరొస్తూనే ఉంటుంది కానీ అస్సలు అయిపోదు. సో మ్యాక్సిమం మేమైతే చేసుకోము. మా అమ్మ నాకు లాస్ట్ టైం నేను లోహిత కడుపులో ఉన్నప్పుడు చేసి పంపించింది, అంటే 3 years ముందు అయితే చేసింది, మళ్ళీ ఇప్పుడు చేసుకోవడం అంతేను. ఇలా అయితే మా పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. 3 రకాలు చేసాము. ఇవి సున్నుండ్ల పాప కోసం చక్రాలు చేసాము. ఇంతటితో అయితే అయిపోయిందండి వీడియో. సరే మరి ఉంటాను, బాయ్.